ఈజ్ ఎ రూల్? మొదటగా ఒక రూల్ ఇచ్చాడు దేవుడు అవ్వకి, ఆదాంకి. ఈ చెట్టు యొక్క ఫలములు మీరు తినకూడదు. ధర్మశాస్త్రం, అవునా కదా? ఇట్ బిగాన్. ఉల్లంఘింపబడ్డదా లేదా? ఉల్లంఘింపబడ్డది. తర్వాత ఇంకా అనేకమైన రూల్స్ ఇస్తా ఉన్నాడు అలాగా చాలా చోట్ల. ఓకే, నోవాకి ఏమన్నా రూల్స్ పెట్టాడా? నోవా ఏమన్నా రూల్స్ పాటించినట్టు ఉందా? కానీ దేవుడు అతను ఏమంటాడు? ఈ భూలోకంలో అందరిలో కల్లా నేను ఒక్కడిని నీతిమంతుడిని కనుగొన్నానంట. ఎవరు? నోవా. మరి అదే నోవా ఓడ నుంచి దిగిన తర్వాత అనేకమైనటువంటి విత్తనాలు పంటలు మొత్తం అన్ని మొక్కలు అన్నీ దాచుకున్నాడు. మొదటి పంట ఏం వేసుకున్నాడు? దాని నుంచి ఏం తయారు చేసుకున్నాడు? అది తాగి ఏం చేశాడు? మాత్రమైపోయాడు. అయితే దేవుడు అతన్ని లోకం అంతా తీసేసి అతను ఒక్కనే కాపాడాడు. అతను ఏమంటున్నాడు? అసలు అతను చేసిన కార్యము కరెక్టా? అతను ఓడ నుంచి దిగొచ్చిన తర్వాత అతను చేసిన కార్యము కరెక్టా తప్పు. కానీ అప్పుడు ఆ కాలంలో దాని ప్రకారము దేవుడు అతన్ని ఏం చూశాడు? నీతిమంతుడు. అంటే ఏం చూస్తున్నాడు దేవుడు? నేను చెప్పింది విని ఆచరించగల సామర్థ్యం ఉందా? ఆ కాలంలో ఒక్కసారి కూడా వర్షం రాలేదంట. అసలు వర్షమేం లేదు. పైనుంచి మంచు వచ్చి తడిపేది. నదులుండేవి, వాగులుండేవి. వర్షమేం లేదు. వర్షం వస్తుంది, మొత్తం ప్రపంచం మునిగిపోతుంది. ఎవరైనా నమ్ముతారా? నమ్మలే. మొదటి సాక్ష్యము. మనం ఏంటి? అనేక సాక్ష్యాలు విని అప్పుడు మనం ట్రై చేసుకుంటాం. అతనికి సాక్ష్యం ఏం లేదు, కానీ దేవుడు చెప్పింది విన్నాడు. దాన్ని చూస్తే ఆ నీతి అలా ఆరంభమవుతుందంట. అలా ఆరంభమైన నీతి ప్రతి శోధనను జయించగల సామర్థ్యం ఉందంట. అంటే అర్థం ఏంటి? నోవా దాని తర్వాత కూడా కొంతకాలం జీవిస్తూ అన్నిటిని జయించి నీతిమంతుడిగా మరణించాడు. ఎంతమందికి అర్థమైంది? మరి దావీదును హృదయానుసారుడు అంటే మధ్యలో జరిగిన ఇబ్బంది ప్రకారం చూస్తే అతను హృదయానుసారుడిగా ఉన్నాడా? శిక్షకు పాత్రుడయ్యాడా? శిక్షకు పాత్రుడయ్యాడు. కానీ తుదకు ఎలా మిగిలిపోయాడు? హృదయానుసారుడిగా సమస్తాన్ని జయించాడు. యోబుని మొదటి అధ్యాయంలో ఏమంటాడు? నీతిమంతుడు అంటాడు, పర్ఫెక్ట్ అంటాడు. ఏమంటాడు? పర్ఫెక్ట్. కానీ ఒక టైంలో దేవుడి కంటే నేనే నీతిమంతుడిని మనం చూస్తాం. కానీ తుదకు ఎలా మిగిలిపోతాడు? పర్ఫెక్ట్గా మిగిలిపోతాడు. యు సీ హౌ గాడ్ సీస్ రైచియస్నెస్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హౌ మెనీ ఆఫ్ యు గెటింగ్ ఇట్? యు సీ హౌ గాడ్ సీస్ రైచియస్నెస్. అందుకే ఎవరినైనా తీర్పు తీర్చే ముందు, ప్రభువా నువ్వు ఇతని జీవితంలో ఎలా ముగించబోతున్నావు అని తెలుసుకొని తీర్పు తీర్చు. యువర్ సీయింగ్ నౌ? మనం ప్రస్తుత పరిస్థితిని చూసి తీర్పు తీరుస్తాం. బట్ గాడ్, ద వన్ హూ బిగిన్స్, విల్ ఆల్సో ఫినిష్. ఆయన విశ్వాసమునకు ఆరంభమై ఉన్నాడు, ముగింపైనాడు. ఫెయిత్ బిగిన్స్ విత్ జీసస్, ఫెయిత్ బిగిన్స్ విత్ గాడ్ అండ్ హీ ఎండ్స్ అప్. ఆయన నీతిమంతుడు అన్నాడంటే ఈ మధ్యలో ఏమన్నా ఉన్నాయి, నీతిమంతుడిగా ముగిస్తాడు. పరలోక గుమ్మములు అతనికి చక్కగా తెరవబడతాయి. సరే, అబ్రహాంకి ఏమైనా రూల్ పెట్టాడా? నువ్వు ఎలా చేయలేదు? ఏమైనా రూల్ పెట్టాడా? చేయలే. నో రూల్. పోనీ ఆ కరువు కాలములో భయపడి అబద్ధమాడినందుకు దేవుడు గద్దిస్తాడా అబ్రహాంని? ఎందుకు అలా చెప్పావని? నువ్వు ఇలా చేసినందుకు నేను నీ వాగ్దానాన్ని తీసేస్తాను అంటాడా? ఒక్క రూల్ అన్నా చూసామా మనం? నో రూల్స్ ఫర్ అబ్రహాం. పోనీ ఇస్సాకు అదే పొరపాటు చేస్తాడు. రాజు ఎత్తుకెళ్ళిపోతాడని పొరపాటు చేస్తాడు. దేవుడు మందలిస్తాడా? నో రూల్స్. యాకోబు మోసం చేస్తాడు, పారిపోతాడు, చెప్పకుండా చేసేస్తాడు. సహవాసం చేయొద్దంటే సహవాసం చేస్తాడు. ఈ పరిస్థితులు ఎక్కడైనా సరే మనము యాకోబుని మందలించడం కానీ, గద్దించడం కానీ, శిక్షించడం కానీ, నీ వాగ్దానం నెరవేరదు అని అతన్ని హెచ్చరించడం కానీ మనం చూస్తామా? ఎందుకంటే ఎవరైతే అనుదినమో నేను ఇంకా దేవునిలో ఎదగాల, దీన్ని జయించాలా, నేను ఇంకా వెళ్ళిపోవాలా ముందుకి, పితరుల శాపాలు చూసుకున్నా, జనరేషనల్ కష్టాలు చూసుకున్నా కానీ
నా దేవుడు అబ్రహాం జీవితాన్ని ఎలా ముగించాడో నా జీవితాన్ని ముగిస్తాడని ఇస్సాకు నమ్మాడు, అలాగే దేవుడు ముగించాడు. యాకోబు అనేక కష్టాలు చూశాడు, దేవుడు అతని జీవితాన్ని అలాగే ముగించాడు. ఎవరైతే విశ్వాసములో ముందుకెళ్ళిపోయి ఒక కాడి అంటూ పెట్టుకొని వెళ్ళిపోతారో దేవుడు వారిని నీతిమంతులుగా ఆరంభించి నీతిమంతులుగా కొనసాగిస్తూ నీతిమంతులుగా ముగిస్తాడు. చెవుగలవాడు వినుగాక. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, రైట్ ఇట్ క్లియర్లీ ఇన్ యువర్ బుక్స్ సో దట్ యూ కెన్ టీచ్ ఇట్ టు యువర్ చిల్డ్రన్. ద ప్రాసెస్ అండ్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. పోనీ రూల్స్ ఏమన్నా చెడ్డవా చెప్పండి? ఈ పండు తింటే చనిపోతుంది, అది మంచిదా కాదా? దట్స్ ఎ గుడ్ రూల్. దట్స్ ఎ గుడ్ రూల్. డోంట్ డూ దట్, డోంట్ డూ దిస్. దోస్ ఆర్ గుడ్ రూల్స్, దే ఆర్ నాట్ బ్యాడ్ రూల్స్. మరి తల్లిదండ్రులు మరి ఏం చెప్పాలి పిల్లలకి? రూల్స్ పెట్టకపోతే ఎలాగా? స్కూల్లో కాలేజీలో రూల్స్ పెట్టకపోతే ఎలాగా? పేరెంట్స్ నీడ్ టు సెట్ రూల్స్. కానీ ఎలా పెడతారో తెలుసా? ప్రేమతో పెడతారు ఆ రూల్స్. ఏ రూల్ వైలేట్ చేసినా నీకు భోజనం పెట్టను, నువ్వు నా కొడుకు కాదు, అది ఇది అనరు. ఆ రూల్స్ పాటించకపోయినా అతను మంచి అవ్వాలని ప్రేయర్ చేసో అది చేసో ఎలాగోలాగా జీవితాంతం అతని జీవితాన్ని ఘనంగా ముగించాలని ఆ తల్లి తండ్రి తాపత్రయపడతా ఉంటారు. రూల్స్ అండ్ ఆల్సో లవ్ అండ్ ఆల్సో పవర్. నీకంత సామర్థ్యం లేదని కంట్రోల్ చేసేది, కానీ దేవుడు అతని నరాలను హృదయాలను మార్చి అతన్ని ఘనముగా ముగించగల సామర్థ్యము కలిగిన వాడు. హీ గివ్స్ రూల్స్, హీ టీచర్స్ రూల్స్. అలాగని అబ్రహాంకి రూల్స్ తెలీదా? తెలుసు. నోవాకు తెలీదా? తెలుసు. యోబుకు తెలీదా తన గర్వం ఉందని? తెలుసు. దావీదుకు తెలీదా తను చేసిన పొరపాటని? చెప్పండి, తెలుసు. గాడ్ విల్ ఆల్సో గివ్ యూ రూల్స్. అసలు రూల్ ఎవరికి రూల్స్? రూల్స్ చెడ్డవా? కాదు. దేర్ ఆర్ నో రాంగ్ రూల్స్. రూల్స్ ఆర్ రైట్. ఎవ్రీ రూల్ ఈజ్ రైట్. 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అయినా సరే ఇదేంటిది ఇలాగుంది అన్నట్టు ఉంటుందా? లేకపోతే అది చాలా ఉత్తమమైనదిగా ఉంటుందా? దర్ ఆల్ పర్ఫెక్ట్ రూల్స్. ఒక రకంగా దే రివీల్ ద నేచర్ ఆఫ్ గాడ్. అవి దేవుని యొక్క మూర్తిభవించిన తత్వము, అవి దేవుని యొక్క గుణాలు, మహిమకు కారణమైనటువంటి ఆజ్ఞలు. వాటిల్లో దేవుడు ఇప్పుడు దాకా ఏ ఒక్కటి ఉల్లంఘించలే. ఆయన కుమారుడైన యేసయ్య ఆ 10 ఆజ్ఞలు ఒకటైనా ఉల్లంఘించాడా? చెప్పండి. నో. దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. గాడ్ డస్ దట్. సో అందులో తప్పు పట్టాల్సిన అవసరమేం లేదు, ఉండదు కూడా. భూమి మీద ఎంత మానవుడిని అడిగినా సరే అవి కరెక్టే అంటాడు. నా జీవితం కూడా నెరవేరాలని నా కొరకు ప్రేయర్ చేయి అంటాడు, ఎంత దుష్టుడైనా. 1 తిమోతి 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చదువుదాం. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. ఆగండి, ఏ సువార్త అంట? మహిమగల సువార్త. రైట్. సో దెర్ ఆర్ నౌ యు సీ ద లెవెల్స్ ఆఫ్ గాస్పల్. ఏం గాస్పల్ అంటే? మహిమగల సువార్త ప్రకారము. సువార్త ఉంది, సువార్తకి ఏ పదం యాడ్ చేస్తున్నాడు ఇక్కడ? మహిమ. ఓకే. మనము ఇంతకుముందు కొరింథీయులు 15లో చదువుకున్నాం. ఆకాశ వస్తు రూపములో మహిమ వేరు, సూర్యుని మహిమ, చంద్రుని మహిమ, నక్షత్రం మహిమ వేరు. ఇప్పుడు సో అంటే ఆకాశ వస్తు రూపములో మహిమ వేరు, భూలోకంలో కూడా చాలా మహిమ వేరు. అయితే ఇక్కడ పౌలుకి ఒకటి అప్పగించాడంట. ఇక్కడ దేవుడిని ఏమంటున్నట్టు అందరూ దేవుడు అంటే రకరకాల మంది రకరకాలుగా వాడుతూ ఉంటాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొంతమంది అంటారు. ఏమంటారు? మైటీ నేమ్. ఇక్కడ ఇతను ఏమంటున్నాడు? ఇక్కడ శ్రీమంతుడకు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? శ్రీమంతుడకు దేవుడు. వావ్, చూసారా? సో డిపెండింగ్ ఆన్ వాట్ యు రిసీవ్ యు గివ్ హిమ్ ఎ నేమ్. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అనుకో, నువ్వేమంటావు? యెహోవా రాఫా. అనేక పేర్లు, మనకి 7 పేర్లు పాపులర్, కానీ చాలా పేర్లు ఉన్నాయి. ఆయన ఏ అద్భుతం చేస్తే దాని సంపూర్ణత ఆ రూపముగా ఈ భూలోకంలో ఎన్ని పేర్లు ఉంటాయి, ఏ వస్తువులకి, ఎన్ని కాయగూరలకి, అనేక. అవునా? ఆయన రకరకాలుగా పిలవచ్చు. రుచిగల దేవుడు అనొచ్చు, అవునా కదా? అనొచ్చు, అనకూడదా? రుచి చూసి నన్ను తెలుసుకో. ఐఎమ్ ఎ గుడ్ గాడ్.
శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారం. అంటే పౌలుకి కొంచెం అంతకుముందు కొంచెం మహిమ గల వాక్యము తెలుసు, తర్వాత దేవుని ద్వారా ఆత్మ ద్వారా అతని యొక్క కంటి పొరలు పడిపోయి ఈ వాక్యములో ఉండేటువంటి మర్మాలను తెలుసుకొని అంతకుముందు చదివిన సువార్తకి ఇప్పుడు చదివిన సువార్తకి అతను ఇప్పుడు తెలుసుకున్న ఈ సువార్తను ఏమంటున్నాడు? మహిమగల సువార్త అంటున్నాడు. అంతకుముందు అతను ఎరిగిన సువార్త కూడా మహిమ ఉంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ గ్లోరీ. దానికి ఎంతో కొంత మహిమ ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది. నక్షత్రానికి కూడా మహిమకు ఉంటుంది, రైట్? ఆ సువార్త ప్రకారం ఏంటంట, చదవండి ఇప్పుడు. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. ధర్మశాస్త్రం అంటే రూల్స్ రాసుకోండి, రైట్? బట్ రూల్స్, దేర్ ఆర్ సో మెనీ రూల్స్. ఈ రూల్స్ ఎవరికంట? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. రూల్స్ ఎవరి కోసం అంట? రాసుకోండి. నెంబర్ 1 ఎవరికంట? ధర్మ విరోధులకు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? లాలెస్. ద లా ఈజ్ నాట్ మేడ్ ఫర్ రైచస్. ధర్మశాస్త్రం ఎవరికంట? నెంబర్ 1 ధర్మ విరోధులకు. నెంబర్ 2 అవిధేయులకు. నెంబర్ 3 భక్తిహీనులకు. నెంబర్ 4 పాపిష్టులకు. ఎవరికంట? మంచి రూల్స్ ఎవరికంట? 5 అపవిత్రకులు, మతదూషకులకును. 6 ఎవరు? మతదూషకులు, పితృహంతకులకును. మాతృహంతకులకును. 8 నరహంతకులను. 9 వ్యభిచారులకును. పురుష సంయోగులకును. 11 తర్వాత మనుష్య చోరులకును. అబద్ధికులకును. 13 అబద్ధికులకును. అప్రమాణికులకును. 14 ఎవరు? అప్రమాణికులకును. హితబోధకు విరోధి అయిన వాడు. తర్వాత 15వ పాయింట్, హితబోధకు అంటే మంచి పనులకు, మంచి మనస్సుకు, మంచి హృదయానికి విరోధమైన మరి ఎవడైనా ఉంటే, అంటే మనస్సాక్షి పాడైపోయిన, తలంపులు పాడైపోయిన, అసూయతో ఏదేదో మాట్లాడేస్తారు. అన్న ఆశీర్వదించితే తమ్ముడు తట్టుకోలేడు, తమ్ముడు బ్లెస్ అయితే అన్న తట్టుకోలేడు. ఆది కాండం నుంచి అది ఇప్పుడు కాదు. ఎవరు? సహోదరుడు ఆశీర్వదిస్తే ఇంకో సహోదరుడు తట్టుకోలేకపోయాడు. ఎవరు అతను? కయ్యూను. ఏం చేశాడు? సీత తమ్ముడు ఆశీర్వాదం కొట్టేశాడని అన్న ఒక పూట కూట కొరకు అమ్మేసిన అన్న ఏం చేయడానికి రెడీ అయ్యాడు? ఒకవేళ దేవుడు గనక అబ్రహాముకి ఆ ఆశీర్వాదం ఇవ్వలేదనుకోండి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిద్దు, నిన్ను శపించు వారిని. ఏంటి అబ్రహాం ఆశీర్వాదం ఎవరికైతే ఉందో, సో ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. సో ఇప్పుడు అబ్రహామును ఏమైనా చేయాలనుకుంటే తన జీవితకాలం ఎవరైనా ఏమైనా చేయగలిగారా? ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం ఇస్సాకు ఎవరి మీద వేశాడు? యాకోబు మీద. కాబట్టి ఇప్పుడు ఏసావు ఏమైనా చేయగలడా? ఇంపాసిబుల్. ఇట్ కెనాట్, హైలీ ఇంపాసిబుల్. సో ఇలాగా హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉన్నాడు అనుకోండి, అట్టివానికి ఏమి ఇవ్వబడ్డదంట? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఎక్కడో అవ్వమ్మలో అవిధేయత ఉంది, ఆదాములో అవిధేయత ఉంది, అది బయటికి తీసుకురావడానికి ఏమి ఇవ్వబడ్డాయంట? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళని ఖండించడానికి. కానీ అబ్రహాంకి అలాంటి ఏమైనా ఇచ్చాడా? నో వార్నింగ్స్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్. సాధ్యమైనంత వరకు తనను తాను సరిదిద్దుకొని, మళ్ళా ఆ పొరపాటును చేశాడు, కరెక్టే, మళ్ళా సరిదిద్దుకున్నాడు. 2 సార్లు చెల్లని చెప్పాడు, 3వసారి చెప్పాడా? జయించేశాడు. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే దేవుడు ఏం చెప్పినా సరే అది చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే తండ్రి మాత్రమే తన కుమారుడిని బలివ్వగలడు యేసయ్యని. అబ్రహాము కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. విశ్వాసులకు తండ్రి అవ్వడంలో గొప్పలేదు. అతనిలో బలహీనతలు లేవా? ఉన్నాయి. కానీ తుదకు
ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు? తండ్రి తన కుమారుడైన యేసయ్యను ఏమిచ్చాడు? బలిగా ఇచ్చాడు. అబ్రహాము కూడా దేవుడు చెప్పాడు కాబట్టి వాగ్దానాన్ని ఎలాగైనా నెరవేర్చగలడు, కాబట్టి నేను దీన్ని చేస్తాననే విశ్వాసానికి వెళ్ళిపోయాడు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. అలాగ విశ్వాసములో ఎదిగే వాళ్ళకి రూల్స్ పెట్టాడు. హల్లెలూయా, యు గెటింగ్ మీ నా? అలాగని అబ్రహాంకి ఏం తెలీదా? తెలుసా? తెలుసు. పాటించాలని కోరుకుంటాడా? కోరుకుంటాడు. 10 ఆజ్ఞలు పాటించాలని కోరుకుంటాడు. అతని హృదయంలో ఉంది. ఉల్లంఘిస్తున్న వాటిని జయించాలి. అరే నాలో ఈ కోపాన్ని జయించాలా, ఇంకా ఈ చెడు చూపుని జయించాలి, ఈ చెడు చూడడం జయించాలి, ఈ టైం వేస్ట్ని జయించాలి, నేను ఇంకా దేవుణ్ణి ధ్యానించాలి. అందుకే అబ్రహాం ఆశీర్వాదాన్ని పెంచుకుంటూ వచ్చేసాడు. ముందు నీ కుమారుణ్ణి ఇస్తానన్నాడు. తర్వాత ఏమంటాడు? అబ్రహాం, నువ్వు ఇంతకాలం ఇన్ని కష్టాలు వస్తున్నాయి, వెనక్కి వెళ్ళకుండా, పిల్లలు లేరైనా సరే నా మీద అడగకుండా, కాబట్టి నేను నీ పిల్లల్ని ఎలాగిస్తానో తెలుసా నీకు? ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు లాగిస్తాను. వా, కింద చూడు, ఇసుకలా. సో గాడ్ ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ ద ప్రామిస్. అంటే అబ్రహాముకి మొదట ఇచ్చిన వాగ్దాన మహిమ వేరు, చివరకు అతనికి ఇచ్చిన వాగ్దాన మహిమ. ఒక కొడుకుని ఇచ్చేయచ్చు, అయిపోయేవాడు. బట్ సీ ద కైండ్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ దట్ గాడ్ డస్ త్రూ ద ప్రామిస్ అట్ వేరియస్ లెవెల్స్. నిన్ను పరీక్షిస్తాడు. గాడ్ విల్ టెస్ట్ యూ, ట్రై యూ. ఎనీబడి ఈజ్ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? డోంట్ యూ ఫీల్ ఇట్ టేస్టీ టు యువర్ సోల్ అండ్ స్పిరిట్ అండ్ బాడీ అండ్ మైండ్? అట్టివానికి నియమించాడంట రూల్స్. ఎందుకు ఈ రూల్స్ అన్నీ పెట్టి ఒకరి మీద ఒకళ్ళు నిందలేసుకోవడం? ఈరోజు దేవుడు ఈ కేటగిరీలోంచి మిమ్మల్ని అందరినీ తీసివేయను గాక. రకరకాల రూల్స్. మోకరించి బైబిల్ చదవాలా, లేకపోతే నుంచి బైబిల్ చదవాలా? ఇంకా ఒక రూల్ కూడా కాదు, అనేకమైన రూల్స్. రైట్. సో దీస్ ఆర్ నాట్ ఫర్ అస్ బికాస్ ఆఫ్ దాట్ రూల్, బికాస్ ఆఫ్ దీన్ని నమ్ముతున్నావా, దాన్ని నమ్ముతున్నావా, ఇది నమ్ముతున్నావా? ఓ రకరకాల రూల్స్. చదవమ్మ 11. అట్టివానికి నియమింపబడెను కానీ, అట్టివానికి నియమింపబడను కానీ. ఎట్టివానికి మొత్తం ఎన్ని పాయింట్లు ఉన్నాయి అక్కడ? 15. 14 పాయింట్లు ఇచ్చాడు. 15 పాయింట్లో 1,00,000 ఉన్నాయి. ఇక విరోధి అయిన, ఎటు హితబోధకు విరోధి అయిన మరి ఎవడైనాను. ఇంక అందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇన్ఫినిటీ అంటారు. ఎవరికన్నా తెలుసా? ఇన్ఫినిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవచ్చు నువ్వు. ఎవడైనను ఎవడైనను. ఇది ఎవరికి? ఇది ఆ పక్కన బ్రాకెట్లు రాసుకోండి. అబ్రహాం లాంటి వాళ్ళకని రాసుకోండి. లేకపోతే అక్కడ ఇంకొక బ్రాకెట్ రాసుకోండి, హానోకు వాళ్ళ లాంటి వాళ్ళకని. ఎవరికి? హానోకు దేవునితో నడిచి ఏమయ్యాడు? కొనిపోబడ్డాడంట. అంటే దేవునితో నడవాలని కోరిక, నేర్చుకోవాలని. ఉన్నాయి పొరపాట్లు, పడిపోయాడు, బలహీనతలు ఉన్నాయి. దావీదు దేవునిలా ఎదగాలని, ఆయనలో తెలుసుకోవాలని, ఆయనకి ఇష్టానుసారుడిగా ఉండాలని, ఆయన హృదయానికి ఇష్టమైనవి చేయాలని ఆశ. అలాగని ఘోరమైన పనులు చేశాడు, కానీ జయించాడా? జయించి హృదయానుసారుడిగా మిగిలిపోయాడు. సో ఒకవేళ దావీదు లాంటి వాళ్ళు, అబ్రహాం లాంటి వాళ్ళు, నోవా లాంటి వాళ్ళు, హానోకు లాంటి వాళ్ళు చదువుతున్నారు అనుకోండి ఈ కొరింథీలో రానున్న రోజుల్లో, వాళ్ళ కోసం ఈ పాయింట్ పెట్టాడు. పాలు తాగే వాళ్ళకి ఎన్ని పెట్టి అబ్రహాం లాంటి వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి ఈ పరిశుద్ధాత్ముడు ఈ చూపిస్తాడు. వాళ్ళకి ఏది చూపిస్తాడు? ఇది చూపిస్తాడు. 11, 16. ఏంటి 11, 16? ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల, ఎవడైనను కలహప్రియుడు కనబడిన ఎడల వాళ్ళకి ఏం చెప్పాలంట? మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదు అని వాడు తెలుసుకొనవలెను. అంటే అర్థం ఏంటి? ముందొచ్చి దేవుణ్ణి తెలుసు అని చెప్పడం అనమాట. ఈ దేవుని యొక్క గుణంలోకి ఎదుగు, బుద్ధి పెంచుకో. అంతేగాని రూల్స్ అన్ని అభ్యర్థికి పెట్టా. నీలాగా ఆత్మలో ఎదిగేవాడికి కాదు, దీన మనసు ఉన్నవాడికి కాదు, ప్రేమ కలిగిన వాడికి కాదు. ఇది మీ పిల్లలకు బోధించండి. పౌలు ఎంత జ్ఞానిగా రాశాడు. సో మీరు అబ్రహాము పాయింట్లు ఎదుక్కుందురుగాక, అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన పాయింట్లు ఎదుక్కుందురుగాక. మీకు ఇంకా ఎన్ని కనపడుతున్నాయంటే మీ బ్యాచ్లోంచి మీరు త్వరగా ఎదుగుదురుగాక. నిజం ఎంతమందికి అర్థమైంది? How many of you understood this sermon, man? You really blessed are you if you heard this sermon. Lord, heal me, make me whole, set me free, bless me, heal me, deliver me. అయ్యా ఇదిగో ఈ వాగ్దానాన్ని రోజు ఆ వాగ్దానాన్ని రాసుకొని ప్రార్థిస్తానయ్యా. ఒక్క
ఒక్కటి కూడా పోకుండా నెరవేర్చగల దేవుడవు. అనుభవపూర్వకంగా యెహోషువ ఎలాగైతే వారికి చెప్పాడో అలాగే నేను నా తరము అనేకులకు ఇదిగో మాకిచ్చిన వాగ్దానాలు ఈ 15 నెరవేర్చాడని నా తరాల పాటు చెప్పుకునేటట్టు యేసయ్య నా ద్వారా మహిమ పొందండి, ఈ అసాధారణమైన పరిస్థితి గుండా మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. God bless you. Blessed are you for hearing this sermon.